నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సున్నితమైన నిషేధిత ప్రాంతాల్లో ఫోటోలు తీసి వాటిని ప్రచురించిన ఆరోపణలపై పలువురు నిందితులను క్రిమినల్ విచారణకు అప్పగించినట్లు ఉగ్రవాద నేరాల ప్రాసిక్యూషన్ విభాగాధిపతి ప్రకటించారు. ఇరాన్ దాడుల తరుణంలో అనుమానితులు కీలకమైన ప్రదేశాలకు సంబంధించిన సమాచారం మరియు వివరాలను వెల్లడిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇటువంటి చర్యలు దేశ జాతీయ భద్రతకు హాని కలిగించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అవినీతి నిరోధక మరియు ఆర్థిక ఎలక్ట్రానిక్ భద్రతా జనరల్ డైరెక్టరేట్ యొక్క సైబర్ క్రైమ్ విభాగం నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు నివేదికలు అందిన తర్వాత కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇటీవలి దాడులలో లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాలతో పాటు ఇతర వ్యూహాత్మక ప్రాంతాలను తెలిపే సున్నితమైన ప్రదేశాల ఫోటోలను పలు సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారని ఆ నివేదికలు స్పష్టం చేశాయి. అధికారులు దర్యాప్తు చేసి అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ప్రాసిక్యూటర్లు విచారించి అనేక విషయాలను రాబట్టినట్లు అధికారులు తెలిపారు. వారిని క్రిమినల్ కోర్టుకు అప్పగించే ముందు రిమాండ్లో ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైన ప్రదేశాలు, సైనిక లేదా భద్రతా చర్యలు లేదా కొనసాగుతున్న కార్యకలాపాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ఫోటో తీయడం వంటి వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం వంటివి ఖచ్చితంగా నిషేధం పరిధిలోకి వస్తాయని హెచ్చరించారు. సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆయన కోరారు. నిబంధనలను ఉల్లంఘించినా లేదా జాతీయ భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పుజైరా ఎమిరేట్లో అధికారిక అనుమతులు పొందకుండా నిషేధిత ప్రాంతాలకు చొరబడి వీడియో షూట్ చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో అతను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నట్టు వెల్లడైందని పోలీసులు తెలిపారు. అయితే ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి లేదా అక్కడ షూట్ చేయడానికి అతనికి ఎటువంటి అధికారిక అనుమతి లేదని వెల్లడించారు. ఒక విదేశీ మీడియా సంస్థ దుబాయ్ శాఖలో పనిచేస్తున్న ఒక జర్నలిస్టుకు చెందిన అద్దె వాహనంలో అనుమానితుడు ఆ ప్రదేశంలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. నిషేధిత ప్రదేశాల్లోకి ప్రవేశించి లైసెన్స్ లేకుండా షూట్ చేసినందుకు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు అప్పగించినట్టు తెలిపారు. విచారణలో నిందితుడు ఆయా ప్రాంతాల్లో మీడియా కంపెనీ గల్ఫ్ ప్రాంతీయ బ్రాంచ్ మేనేజర్ ఆదేశాల మేరకు రికార్డ్ చేసిన ఫుటేజ్ను అధికారిక అనుమతి లేకుండా లండన్లోని ఒక వార్తా సంస్థకు ఎలక్ట్రానిక్ గా పంపినట్లు కూడా విచారణలో వెల్లడైంది. మరే ఇతర చర్యలతో సంబంధం లేకపోయినా అనుమతి లేకుండా నిషేధిత ప్రాంతాలకు ప్రవేశించడం లేదా అక్కడ ఉండడాన్ని యుఏఈ చట్టాల ప్రకారం నేరమని అధికారులు గుర్తించారు. ప్రజా భద్రతను కాపాడడానికి సున్నితమైన లేదా నిషేధిత ప్రదేశాల్లో ఎలాంటి వీడియో, ఫోటోల చిత్రీకరణ కార్యకలాపాలు చేపట్టే ముందు చట్టాలు మరియు నిబంధనలను పాటించాలని కోరారు. ముందస్తు అధికారిక అనుమతులు పొందాలని యుఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది. ఈద్ అల్ ఫితర్ పర్వదినం సందర్భంగా మార్చి 19 నుంచి వరుసగా 4 రోజుల పాటు పార్కింగ్ ఉచితంగా ఉంటుందని అబుదాబి ప్రకటించింది. ఈ కాలంలో దర్బ్ టోల్ రుసుములు కూడా ఉండవని స్పష్టం చేసింది. పార్కింగ్ రుసుములు మరియు టోల్ వసూళ్లు మరియు మార్చి 23 నుండి తిరిగి ప్రారంభమవుతాయని క్యూ మొబైలిటీ వెల్లడించింది. రాబోయే రోజుల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉన్నందున శుక్రవారం నుంచి ఒమాన్ సుల్తానేట్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనేక గవర్నరేట్లలో వేర్వేరు తీవ్రతలతో వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జాతీయ ముందస్తు హెచ్చరిక కేంద్రం అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాబోయే బులెటిన్ల ద్వారా మరిన్ని వివరాలు అందిస్తామని వారు తెలిపారు. అధికారిక వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం ప్రాథమిక అంచనాకు మించి అదనపు హెచ్చరికలు లేదా సూచనలేవీ జారీ కాలేదు. ఇటీవల రోజుల్లో సుల్తానేట్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగినందున ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. పౌర విమానయాన సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ చేరువలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో బర్కాలో అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాడీ అల్ మావిల్ మరియు అల్ కామిల్ వల్ వాఫీతో సహా ఇతర ప్రాంతాల్లో 39.2 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత మహోట్లో 39.1 డిగ్రీల సెల్సియస్ మరియు జలాని బుని బు అలీలో 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హమ్రా అల్ దురు, యాలోని రుస్తాక్, అల్ సుబైక్ మరియు బిదియాలలో ఉష్ణోగ్రతలు 38.3 డిగ్రీల సెల్సియస్ నుండి 38.7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉందని, అదే సమయంలో అడపాదడప వర్షాలు కురిసే అవకాశాలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఖగోళ గణనల ఆధారంగా ఈద్ అల్ ఫితర్ పండుగ మార్చి 20న వచ్చే అవకాశం ఉందని ఖగోళ శాస్త్ర నిపుణుడు అడెల్ యూసఫ్ అల్ మర్జుక్ ధృవీకరించారు. పవిత్ర రమదాన్ మాసం పూర్తి 30 రోజులు కొనసాగే అవకాశం ఉందని అల్ మర్జుక్ వివరించారు. బుధవారం సాయంత్రం షవ్వాల్ నెలవంకం చూడడం అత్యంత కష్టమని, కాబట్టి అది కనిపించే అవకాశం తక్కువని ఆయన పేర్కొన్నారు. అయితే గురువారం సాయంత్రం నెలవంక స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని, అప్పటికే అది కాస్త పెద్దదిగా ఉంటుందని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 18న ఉపవాసాలు ప్రారంభించిన దేశాలు రమదాన్ మాసంలోని పూర్తి 30 రోజులను పాటిస్తాయని, ఫిబ్రవరి 19న ప్రారంభించిన దేశాలు 29 రోజులను పూర్తి చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన తుది నిర్ధారణ అధికారికంగా నెలవంక కనిపించినట్లు వచ్చే ప్రకటనలపై ఆధారపడి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా అరబ్ యూనియన్ ఫర్
ఆస్ట్రానమ్ అండ్ స్పేస్ సైన్సెస్ సభ్యుడు బదర్ అల్ అమీరా ఈద్ పండుగ సమయంలో వాతావరణ పరిస్థితులు అస్థిరంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడన ప్రభావం కారణంగా గురువారం నుంచి ఉరుములతో కొన్ని వర్షాలు ప్రారంభమై శుక్రవారం ఉదయం వరకు కొనసాగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. పలు అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి రియాద్లో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు ఇచ్చే మార్గాలపై సంప్రదింపులు మరియు సమన్వయాన్ని పెంపొందించడమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.